నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించేందుకే జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట. మైనార్టీ కమిషన్ జాతీయ సభ్యురాలు సయ్యద్ షేజాది సాయిబా. జగనన్నకు చెబుదాం, విజయవంతానికి అంతా సహకరించాలి. అధికారులను కోరిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు. 7 అరెస్ట్, ₹1 నగదు, ల్యాప్టాప్, 6 మొబైల్ ఫోన్లు సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జగనన్నకు చెబుదాం సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు వివక్ష, లంచాలకు తావు లేకుండా అందించడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. అర్హత గల వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అందాలని అన్నారు. అధికారులను పాలనలో భాగస్వామ్యులుగా చేయాలని అన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యల గురించి జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ 1902కు ఫోన్ చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమం కంటే మిన్నగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ దాన్ని జగన్కు చెబుదాం అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి మీకు రాని పరిస్థితులు ఎక్కడైనా ఉంటే ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా అనిపించిన న్యాయం నేరుగా జగనన్నకే చెబుతాం, నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుతాం అని ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు మంచి కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాం. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అంతటా కూడా కలెక్టర్ల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దాకా, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల దాకా కూడా అన్ని స్థాయిలో కూడా అందరినీ కూడా భాగస్వాములుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాము. ఈరోజు ఈ జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమంలో మనం తీసుకొచ్చిన ఇంకా మెరుగులేమిటి అని చెప్పి చూస్తే, ఎక్కడైనా కూడా ఏ సమస్యకైనా కూడా ప్రయత్నం చేసినా కూడా పని జరగని పరిస్థితుల్లో ఉన్న అటువంటి సమస్యలకు ఏదైనా కూడా ఒక క్వాలిటీ రిడ్రెసల్, సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత అటువైపున ఉన్న ఆ మనిషికి మనం చూపించిన ఈ సమస్య పరిష్కారం ద్వారా సంతోషాన్ని కలిగించే ఆ మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి అని తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని, వారి సంక్షేమం కోసం మైనార్టీ జాతీయ కమిషన్ నిరంతరం పాటుపడుతోందని మైనార్టీ జాతీయ సభ్యురాలు సయ్యద్ షేజాది సాయిబా అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు అనే అంశంపై సంబంధిత శాఖల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన జాతీయ మైనార్టీ కమిషన్ మైనార్టీల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాల అమలు తీరును, సమస్యలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పేదల, మైనార్టీల కోసం అమలు చేస్తున్న ICDS, సర్వశిక్ష అభియాన్, మదర్సాల ఆధునీకరణ, ఆర్థిక ఉపాధి రంగాల్లో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడం తదితర అంశాలపై ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు.
వీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంజారాణి, డీసీపీ అబ్దుల్ బారీ, మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీఈఓ అబ్దుల్ హై, అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్, మైనార్టీ నాయకులు మసూద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో ఏదైతే మాకు కంప్లైంట్స్ వస్తాయో, ఏదైతే ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుందో, సార్ మీరు ఇప్పుడు మన మీటింగ్ అయ్యి అఫీషియల్ మీటింగ్ అయిపోయింది కాబట్టి నేను డిఎంఓ గారికి చెప్తాను. ఆ డిపార్ట్మెంట్లో నేను ఖచ్చితంగా మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ రాస్తాను. ఖచ్చితంగా దాన్ని మీరు చూడాలి, సాల్వ్ చేయాలి. ఏదైనా ఒకసారి చెల్లు అయిపోతుంది కానీ రూపాయలని చాలా ఫేక్ మీటింగ్, చాలా ఫేక్ కాదు. టైం పాస్ కోసం మనం అందరం కూర్చున్నట్లయింది. మీరు చెప్పేది అందులో 10-20% నిజం. నేను అందరికీ పేషెంట్స్తో విన్నాను, మీకు ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేను చేయలేదు. కానీ గ్రౌండ్ అయితే వర్క్ జరుగుతుందో మిమ్మల్ని చూసి మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమైపోతుంది. ఎందుకు ఇట్లా అంటే ఫీల్డ్కి వెళ్ళారా, ఇప్పుడు మైనారిటీ స్కీమ్స్ గురించి అవేర్నెస్ లేదా, లేకుంటే మాకు అవసరం లేదని అనుకుంటున్నారా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మీరు అనుకుంటే చాలా పని చేయొచ్చు, దాన్ని ఏదో ఆయరా లేయరా చల్తానే పోతారా, ఆఫీస్కి వెళ్ళిపోతారా, పోతారా నా తెలియక అనుకుంటున్నా. తెలుగు అర్థమవుతుందా అంటే భారతదేశంలో సోక్రటీస్ మన భారతదేశంలో ప్రపంచంలో చదువుకున్న వాళ్ళతో ఎక్కువ ప్రమాదం, ఎక్కువ చదువుకున్న వాళ్ళతో. ఈ సైన్స్ అనేది దేనికి అర్థం?
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి అధికారులను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆధారాలు ఉంటే, నిజమైన సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో అధికారులు కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా గ్రీవెన్స్ను పరిష్కరించేందుకు సత్వర కృషి చేస్తానని అన్నారు. బాధ్యతగా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక్కసారి గ్రీవెన్స్ సాల్వ్ చేస్తే పెటిషనర్కి చెప్పాలి, ఎవరు గ్రీవెన్స్ పెట్టారో వాళ్ళకి చెప్పాలి కి నిజంగా మీరు ఈ పెటిషన్ పెట్టారు, మేము ఇది ఎగ్జామైన్ చేసాము, ఈ గ్రీవెన్స్ని మేము ఫీల్డ్కి వచ్చాము, ఫీల్డ్లో వచ్చి ఇది రెజల్యూషన్ ఇచ్చాము, ఇది మీ ప్రకారంగా ఇది ఓకే లేదా. సపోజ్ ఒకవేళ లేదంటే మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది. సో ఈ ప్రకారంగా మనం చాలామంది ఈఓపిఆర్డీస్కి గత ఒక 3 వారం నుంచి, ఈఓపిఆర్డీ అంటే మండల్ లెవెల్లో ఒక ఈఓపిఆర్డీ ఉంటారు, ఆయనకి చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఓపిఆర్డీకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా వరకు అక్కడ కూడా గ్రీవెన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ రేట్ ఏదో తగ్గిపోతుంది. అంటే ముందు 72 ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 58-55కి వచ్చింది. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ రేట్ కూడా మనం మానిటర్ చేస్తున్నాం. డిస్సాటిస్ఫాక్షన్ రేట్ ఎలా మానిటర్ చేస్తాము? ప్రతి ఒక్క పెటిషనరు ఏదో గ్రీవెన్స్ పెట్టిన తర్వాత ఆయనకి ఫోన్ చేసేసి ఆర్ యూ ఓకే, మీకు గ్రీవెన్స్ సాల్వ్ చేసేది కరెక్ట్గా సాల్వ్ చేశారా లేదా, ఇది మనం వారికి అడుగుతున్నాం. సో మేము లాస్ట్ 1 ఇయర్లో మొత్తం 18,937 గ్రీవెన్సెస్ అనలైజ్ చేసాం. 18,937 గ్రీవెన్సెస్ మనకి వచ్చాయి. దీంట్లో అంటే మనకి చెప్పేవి అంటే డిపార్ట్మెంట్ తరఫున ఒక రెస్పాన్స్ వచ్చేది అంటే 16,441 గ్రీవెన్సెస్ సాల్వ్ చేసామని మనకి డిపార్ట్మెంట్ ద్వారా, మన ఆఫీసర్స్ ద్వారా చెప్పే ఒక సమాచారం, రిపోర్ట్స్. దీంట్లో ఈ అన్ని గ్రీవెన్సెస్లో మేము వెరిఫై చేసేసి మళ్ళీ రీఓపెన్ చేసింది అంటే 1967 గ్రీవెన్సెస్ రీఓపెన్ చేసాం. అంటే ఫస్ట్ మనకి 18,937 గ్రీవెన్సెస్ వచ్చాయి. మన డిపార్ట్మెంట్స్ 16,441 గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయడానికి అని మనకి రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో మా టీము ఆడిట్ చేసేసి రీఓపెన్ చేసింది 1967. అంటే ఇది మీరు సరిగా సాల్వ్ చేయలేదు, ఇది మేము రీఓపెన్ చేస్తామని చెప్పేశారు. ఇప్పుడు దాంట్లో ఇంకా ప్రోగ్రెస్లో ఇంకా ఒక 567 గ్రీవెన్సెస్ మా దగ్గర ఇంకా సాల్వ్ చేయాల్సిన పెండింగ్ ఉన్నాయి. అండ్ ఏవి రీఓపెన్ చేసాం కదా 1967, దాంట్లో ఒక 64 ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఈ డేటా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు వరకు మనము చూస్తే మన జిల్లాలో డిస్సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ కొంచెం ఉంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బండ్లగూడ, నార్సింగి, శంషాబాద్లలో ఇంటర్ స్టేట్ ఆన్లైన్ ఐపీఎల్ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 1.85 కోట్ల రూపాయల నగదు, ల్యాప్టాప్, 6 మొబైల్ ఫోన్లు సీజ్ చేశామని అన్నారు. వజ్రా ఎక్స్చేంజ్, మెట్రో ఎక్స్చేంజ్, రాధే ఎక్స్చేంజ్ వంటి యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. నిందితులపై ఇప్పటికే శంషాబాద్, రాజేంద్ర నగర్, నార్సింగ్ పిఎస్లలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోజు ఒక
ఇంటర్స్టేట్ ఆన్లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్స్ని పట్టుకోవడం జరిగింది. మరి 3 కేసెస్ చేశాము. ఇందులో మనకి ఆర్జీఐలోని, రాయన్ నగర్, నార్సింగి పోలీస్ స్టేషన్స్లో, అండ్ అబౌట్ 1.84 crores ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఈ మనీ రికవర్ చేశాము. టోటలీ 7 బుకీస్ని అరెస్ట్ చేశాము అండ్ అబౌట్ 36 మొబైల్ ఫోన్స్, దెన్ ల్యాప్టాప్స్ అండ్ రౌటర్స్ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి డీటెయిల్స్లోకి పోతే ఫస్ట్ కేస్ మనకి శంషాబాద్లోని జరిగింది. ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శంషాబాద్ సత్యనారాయణ అండ్ హిస్ టీమ్ వన్ ఆఫ్ ద మెయిన్ బుకీస్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో మనకి నరసింహరావు అనే ఒక సబ్ బుకీ, రెసిడెంట్ ఆఫ్ ఎస్ఆర్ నగర్ అండ్ నెల్లూరుకి చెందిన ఈయన మెయిన్ బుక్కి గణపత్ రెడ్డి అండ్ శ్రీనివాస రాజు నుంచి ఈ యాప్స్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ యాప్స్ యాక్సెస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఈ పంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఈ గేమింగ్ రన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 3 యాప్స్ అంటే వజ్రా ఎక్స్చేంజ్ ఇది, తర్వాత ఈ మెట్రో ఎక్స్చేంజ్ అండ్ రాధా ఎక్స్చేంజ్ అని ఈ 3 యాప్స్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ కేసులో మనకి అబౌట్ 60.1 lakh క్యాష్ అండ్ అకౌంట్స్లో అబౌట్ 32.2 lakhs, టోటలీ అబౌట్ 92. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో తెలంగాణ గీతా కార్మికుల సంక్షేమ ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లా సూర్యలంక, వాడరేవు బీచ్లలో కొట్టుకుపోతున్న యాత్రికుల ప్రాణాలను కాపాడిన సివిల్, మెరైన్ పోలీసుల సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 39 మంది యాత్రికుల ప్రాణాలను పోలీసులు కాపాడారని అన్నారు. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు రక్షించడంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యలంక, ఓడరేవు సముద్ర తీరాలకు విచ్చేసే యాత్రికుల రక్షణ కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తీరం వెంబడి గస్తీ పెంచామని, సముద్రంలో మునిగి కొట్టుకుపోతున్న వారిని రక్షించడానికి గజహితగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యలంక మెరైన్ సిఐ జి సుబ్బారావు, కొత్తపట్నం మెరైన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
వస్తాను మనోడు వెళ్తున్నాడు. బాగా లాగేస్తుంది. చూడు, ఇప్పుడు ఎవరి కోసం ఉన్నానని చెప్తానే ఉన్నావా? అనౌన్స్ చేస్తున్నావా? ఏదన్నా అయిపోయినా అనకాపల్లి జిల్లా పోలీసులు 3వ విడతలో రికవరీ చేసిన 20 లక్షల రూపాయల విలువ గల 116 మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 357 మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశామని అన్నారు. పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో భాగంగా వాటిని అందించామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9505200100కు హాయ్ టైప్ చేసి దానికి వచ్చే లింక్ ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సులభతరం చేశామని అన్నారు. ఈ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి విజయభాస్కర్, అదనపు ఎస్పీ క్రైమ్ పి సత్యనారాయణరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ్ మూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు, పైడుపు నాయుడు, ఐటీ కోర్ ఎస్ఐ రఘువర్మ సిబ్బంది పాల్గొన్నారు. సో మరింత బాధ్యతతో ఇంకా స్పీడ్గా, ఇంకా త్వరితగతిన వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా యాక్షన్ తీసుకునేటట్టు అందరినీ సెన్సిటైజ్, అంటే అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులని సెన్సిటైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ప్యూర్లీ సివిల్ మ్యాటర్స్గానే ఉండి వాటి సమాధానం పోలీసు వ్యవస్థ నుంచి దొరికేటటువంటి అవకాశం లేని దీనిలో కూడా గ్రీవెన్స్ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా దాని అర్థాన్ని తెలియజేయాలి. దానికి ఉండేటటువంటి మార్గాన్ని ఎలా సాధించుకోవాలనే దాని మీద ఆల్రెడీ కలెక్టర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఒక కమిటీ అనేది మన జిల్లాలో ఏర్పడింది. జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు ఇద్దరు మానిటర్ చేస్తూ, ఎస్హెచ్ఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కూడా అలాంటి గ్రీవెన్సెస్ ఉండే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ తీసుకొని వాళ్ళకి చెప్పడము, అక్కడే వాళ్ళని దాని యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అక్కడే చాలామంది కూడా లాస్ట్ వీక్లో జరిగిన దానిలో కన్విన్స్గా అయ్యి వాళ్ళు కూడా దాన్ని అండర్టేకింగ్ కూడా ఇచ్చి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. సో ఇవి ఒక ఎంఫటిక్గా, అంటే బాగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇవి ఇప్పటివరకు తీసుకున్నటువంటివి మెజర్స్ మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి. కానీ దీన్ని మరింత ముందుకి, మరింత జగనన్నకి చెబుదామనే జేకేసీ ప్రోగ్రాంలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంగా పిఎంయూస్, అంటే ఈ పర్సువేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్స్ని మనం వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా 6 సర్కిల్ స్థాయిలో 6 పిఎంయూస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సబ్ డివిజన్ స్థాయిలో 3 పిఎంయూస్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్, జిల్లా స్థాయిలో 1 పిఎంయూని ఏర్పాటు చేయడం. ఈ పిఎంయూల యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా కింద లెవెల్లో ఉన్నటువంటి, మెయిన్గా ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి గ్రీవెన్స్తో వచ్చినటువంటి పిటిషనర్స్ కానీ, గ్రీవెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ న్యాయం ఎట్లా చేయాలి, ఎట్లా యాక్షనబుల్ ఎలా ఫాస్ట్గా తీసుకోవాలి అన్న దీని మీద మ్యాక్సిమం ఫోకస్ చేస్తూ చేయడానికి ఇవన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న పిఎంయూస్ని సెన్సిటైజ్ చేస్తూ కలెక్టరేట్లో ఉన్నటువంటి పిఎంయూతో కూడా పోలీస్ పిఎంయూ వ్యవస్థను అనుసంధానం చేస్తూ మరింత ఎఫెక్టివ్గా ప్రజలకి ఈ గ్రీవెన్స్ అనేటటువంటిది, క్వాలిటీ గ్రీవెన్స్ రిట్రసల్ అనేటటువంటిది ఉండాలి, జరగాలి అనేటటువంటి దాని మీద మరింతగా ముందుకి తీసుకెళ్లడం అనేటటువంటిది జరుగుతోంది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే
పులివెందులలో సర్పంచ్ల నిధుల గురించి జరిగిన అధికారిక కార్యక్రమాలను ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో తొండూరు హాస్టల్ వద్ద గుర్తు తెలియని మహిళ ఆమె భర్త రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న భార్యాభర్తలను చూసి తన వాహనాన్ని వెంటనే నిలిపివేశారు. తన కారులో వారిని ఎక్కించుకొని గంగిరెడ్డి హాస్పిటల్కు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించి అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి విజ్ఞప్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు నామాపూర్, గూడెం కొండాపూర్ గ్రామాల్లో ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్లు 16 మంది లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దనే కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఎంపీపీ సొంత డబ్బులతో చీరలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రాలు ప్రవేశపెట్టని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ జానాబాయ్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కే పోయి మీరు ఆ సేవలు పొందాలి. ఇవాళ మీకోసమే ప్రతిది కూడా రైతులకు కూడా రైతు బంధు ఇస్తున్నాడు, రైతు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంత గొప్ప ముఖ్యమంత్రి గారిని, అంత గొప్ప మంత్రి గారిని మీరందరూ కూడా గుర్తించి వారు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ప్రతి జాగా కూడా మీరు కూర్చున్నప్పుడు కానీ ఎక్కడ కూడా వాటిని గుర్తు చేసుకొని మీరందరూ కూడా పెద్ద మొత్తంలో మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించి వారిని మళ్ళొకసారి గెలిపియాలని చెప్పేసి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మండల కేంద్రంలోని ముస్తాబాద్లో కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈసారి మండలంలో 16 చెక్కులు రావడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈసారి 16 చెక్కులు రావడం జరిగింది. పోయిన నెలలో బీసీకి ఓసీ కలిసి 88 చెక్కులు వచ్చి ఈ నెలలో 16 చెక్కులు. మొన్ననే ఇప్పుడు మేము ఇచ్చిన ఈ యొక్క లబ్ధిదారులకు 5 నెలలైంది వాళ్ళ పెళ్ళై. స్వయంగా మేమందరం వచ్చి వాళ్ళ ఇంటికి చెక్కు అందివ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ మంత్రి మన యొక్క ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని దాదాపు ఈ 16 చెక్కులు 8 గ్రామాలలో ఇవ్వడం జరిగింది. నిన్న 4 గ్రామాలు అందరం కలిసిపోయిన ఇవాళ 4 గ్రామాలు ప్రజాప్రతినిధులు అందరం గౌరవ అందరం కలిసి ఇవాళ చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికే పోయి నేరుగా లబ్ధిదారులకు వాళ్ళకి చెక్ ఇచ్చి ఏ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు చెక్ పంపించిండు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పారదర్శకంగా జరుగుతుంది పాలన. వాళ్ళు ఎక్కడికి వచ్చినా రాకున్నా వాళ్ళ ఇంటికే చెక్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ యొక్క కేసీఆర్ గారి పాలనకు నిదర్శనం.
తిరగకుండా వాళ్ళు పెళ్లి అయినాక ఆ యొక్క పెళ్లి కార్డు వాళ్ళ యొక్క రేషన్ కార్డు పెట్టి అప్లై చేస్తే మళ్ళీ చెక్ డైరెక్ట్ మేమే వాళ్ళ ఇంటికి తీసుకు ఇచ్చే విధంగా మంత్రి గారు ఏర్పాటు చేయడం ఇది కేసీఆర్ గారి యొక్క పాలనకు, మంత్రి కేటీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న వారి యొక్క పట్టుదలకు నిదర్శనం ఇది. పేద ప్రజల మీద ఉన్న వారి ప్రేమకు ఇలా కళ్యాణ లక్ష్మి చెక్ అంటే ₹1,00,000. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండల కేంద్రంలో కస్తూరి ఫౌండేషన్ చరణ్ సహకారంతో కంకణాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో వివిధ గ్రామాల నుండి మండలాలకు ఎన్నో పనుల కోసం వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించేందుకే జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట. మైనార్టీ కమిషన్ జాతీయ సభ్యురాలు సయ్యద్ షేజాది సాయిబా. జగనన్నకు చెబుదాం, విజయవంతానికి అంతా సహకరించాలి. అధికారులను కోరిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు. 7 అరెస్ట్, ₹1,00,000 నగదు, ల్యాప్టాప్, 6 మొబైల్ ఫోన్లు సీజ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.